తెలంగాణలో ఉద్యోగం అంటే మంచి జీతం వస్తుందనే మాట ఇప్పుడు నిజమవుతోంది. దేశంలో అత్యధిక సగటు నెల జీతాలు ఇచ్చే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్ 4లో నిలిచింది. అదే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలను వెనక్కి నెట్టేస్తూ కాదు, వాటితో పోటీ పడుతూ. ఏ రంగాలు ఈ గ్రోత్కు కారణమయ్యాయో ఇప్పుడు చూద్దాం. తాజా గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక సగటు నెల జీతం ఉన్న రాష్ట్రంగా దేశ రాజధాని ఢిల్లీ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. అక్కడ ఉద్యోగుల సగటు నెల జీతం 35,000 రూపాయలు. ఆ తర్వాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. అక్కడ సగటు జీతం 33,000 రూపాయలు. మూడో స్థానంలో మహారాష్ట్ర, అక్కడ జీతం 32,000. ఇక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణ. ఇక్కడ సగటు నెల జీతం 31,000 రూపాయలతో దేశంలో 4 స్థానాల్లో నిలిచింది మన రాష్ట్రం. అసలు తెలంగాణ ఇలా టాప్ 4లోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే నిపుణులు చెప్తున్న కారణాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిలో మొదటిది ఉద్యోగ అవకాశాలు. ప్రత్యేకంగా హైదరాబాదులో ఐటీ, ఫార్మా, స్టార్టప్ కంపెనీలు భారీగా పెరగడంతో ఉద్యోగాలు కూడా పెరిగాయి. రెండో కారణం స్కిల్డ్ ప్రొఫెషనల్స్. టెక్నాలజీ, డేటా, సాఫ్ట్వేర్, ఫైనాన్స్ రంగాల్లో నైపుణ్యం ఉన్న యువత తెలంగాణలో ఎక్కువగా ఉండడం కూడా ఈ జీతాల పెరుగుదల కారణమైందని చెప్తున్నారు నిపుణులు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది మన రాష్ట్రంలో. కానీ ఇప్పుడు దేశం నలుమూలల నుంచి హైదరాబాద్కు ఉద్యోగాల కోసం వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం జీతాల కథ మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యోగ మార్కెట్ ఎంత వేగంగా ఎదుగుతుందో చూపించే సంకేతం. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ టాప్ 3లోకి వెళ్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.